తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ పొత్తులోనే, జనసేన భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పొత్తులో ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కలిసేటటువంటి సందర్భం త్వరలో రాబోతుందని రాధాకృష్ణ గారు కూడా సర్టిఫై చేసేశారు. కాబట్టి ఈ నెలాఖరికి తేలిపోబోతోంది. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాలు అయిపోయాక ఎన్డీఏలోకి చేర్చుకునే వాళ్ళ సంగతి ఇదంతా తేల్చుకునేటువంటి పనిలో ఉంది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. అయితే ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరి చీరాల నుంచి పోటీ చేస్తారా? అక్కడ వచ్చేటప్పుడు క్రిందటిసారి తెలుగుదేశమే గెలిచింది. ఈ దఫా తెలుగుదేశంలో చేరతారా, జనసేనలో చేరతారా? అది కీలకం. తెలుగుదేశం రకరకాల ప్రయోగాలు చేసింది. పోతులు సునీత, తర్వాత కర్ణం బలరాం, ఇట్లాగా. ఆమంచి కృష్ణమోహన్ మంచి స్ట్రాంగ్ హోల్డే, కానీ దెబ్బతిన్నారు. కాబట్టి ఆయన పర్చూరుకి వెళ్ళమని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పర్చూరులో అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారంటుండగా అకస్మాత్తుగా అక్కడికి తీసుకొచ్చి ఎడం బాలాజీని, గతంలో ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయిన ఎడం బాలాజీని తీసుకొచ్చి అక్కడ సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పర్చూరు లేదు ఇక మరి ఆమంచికి. కాబట్టి ఆమంచికి వాస్తవంగా వాళ్ళ సోదరుడు ఆల్రెడీ జనసేనలో చేరున్నారు. కాబట్టి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా జనసేనలో చేరి చీరాల నుంచి పోటీ చేస్తారా, లేకపోతే తన సోదరుడు చీరాల నుంచి పోటీ చేసేందుకు సహకరిస్తారా? కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానాలు వదులుకొని ఉంటుంది. అందులో చీరాల కూడా సిట్టింగ్ స్థానమే. కర్ణం బలరాం వైసీపీలో చేరునొచ్చాను, కానీ తెలుగుదేశం గెలిచినటువంటి సీటు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. లేదా ఆమంచే తెలుగుదేశంలో చేరి సీటు పొందుతారా అనేది చూడాలి.